హాయ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామికి సప్త శనివార పూజ నేను మొదటి వారం చేస్తున్నాను. ఎలా చేశానంటే ఫస్ట్ కొంచెం పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. చల్లిమిడి దీపాలు చేసుకున్నాను. చల్లిమిడి ప్రసాదం తీసుకున్నాను. కొంచెం బెల్లం తురిమి బియ్యం పిండిలో బెల్లము, అరటిపండు, పాలు కలిపి దీపాలు చేశాను. మళ్ళీ అరటిపండు కలపక ముందు చల్లిమిడి ప్రసాదం అని కొంచెం తీసి పక్కకు పెట్టాను. తర్వాత నల్ల నువ్వులు మిక్సర్ పట్టుకొని తురిమిన బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకున్నాను. 7 స్వీట్ పెట్టుకున్నాను. 7 సేమ్యాలు చేసుకున్నా. తర్వాత అరటి పండ్లు పెట్టిన. నాకు ఏది ఎట్లా వీలైతే అట్లా వేసిన. కొన్ని గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో బెల్లం వేసుకున్నాను. మిరియాలు, ఇలాచి వేసుకున్నా. తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత అన్నీ దేవుని ఫోటో పెట్టుకొని, ఫోటోని అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాను. ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపు వచ్చింది ఎక్స్ప్రెస్ డెలివరీలో. దీపాలకి నామం బొట్లు పెట్టుకున్నాను వెంకటేశ్వరుని. దాని కింద తమలపాకులు పెట్టుకున్నా. తర్వాత అన్ని ప్రసాదం ఫస్టే పెట్టేసుకున్నాను నేను. నా దగ్గర చిన్నది గణపతి ఫోటో ఉండే, ఫోటో పెట్టుకున్నా. మీ దగ్గర లేకుంటే పసుపుతో చేసుకోవచ్చు. అన్ని ప్రసాదాలు ఫస్టే పెట్టుకుని నేను కలశం అయితే పెట్టలేదు. ఎందుకంటే కొబ్బరికాయ కూడా లేకుండా ఏమో కలశం పెట్టాలా వద్దా అనేసి పెట్టలేదు. అగరబత్తితోటి దీపాలన్నీ వెలిగించుకున్నాను. ఆ దీపాలలో 7 ఒత్తులు వేసుకున్నాను నేను ఈ పిండి దీపాలలో. తర్వాత అన్నీ ఫస్టే, ఎందుకంటే తర్వాత వెలిగించుకుంటే ఎంత మంచిగా ఉంటుందని ఫస్టే నేను దీపాలన్నీ వెలిగించుకొని తర్వాత స్వామిది కొబ్బరికాయ కూడా అక్కడ పెట్టుకొని స్వామి వీడియో పెట్టుకొని నేను పూజ చేసిన 1 గంట సేపు. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. స్వామి పేరు నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఇది మొదటి వారం కదా. తర్వాత పని అంతా అయిపోయేదాకా పూజ చాలా ముందట చీర కట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. పొద్దున్నే వేసుకున్నాను. పొద్దున్న లేచి అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లు తుడుచుకొని స్నానం చేసి అన్నీ రెడీ చేసుకున్నాను. పొద్దున అయింది, తెల్లారింది. అయినా కానీ మంచిగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సెకండ్ వారం కూడా చేయాలనుకుంటున్నాను. చూస్తా ఎలా అంటే చెప్తాను మీకు. ఆ వీడియో కూడా తీసి పెడతాను. నాకు ఎలా నచ్చిందో అలానే చేసుకున్నాను. ఫోటోకి తులసి మాల కూడా తెచ్చాను నేను. పూలదండ కూడా వేసిన. ఎన్నో వీడియోలు చూసిన యూట్యూబ్లో. చాలామంది చాలా చెప్పారు. కాకపోతే నాకు ఎలా నచ్చిందో అలా చేసిన. కానీ కొంచెం టెన్షన్ ఉండే, ఎట్లా చేస్తున్నామో ఎట్లనో ఏదో అన్న ఫీలింగ్ ఉండే. కాకపోతే నేను మంచిగా చేసిన. దీపాలు కూడా మంచిగా వచ్చినాయి. కాకపోతే దీపాలలో నెయ్యి పోసుకొస్తే పెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా లైన్ లాగా ఇట్లా క్రాక్ అయినట్టు అనిపించింది. కొంచెం నెయ్యి బయటకు వచ్చింది అనిపించింది. కానీ బాగుండే, మంచిగా వచ్చినాయి దీపాలు. పిండి దీపాలలోనేమో నెయ్యి పోసుకున్నా. వేరే పక్కకు ఉన్న దీపాలలోనేమో నువ్వుల నూనె వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. తర్వాత కొబ్బరికాయ కొట్టిన. పంతులు ఎట్లా చెప్తుండో అట్లా నేను పూజ చేసిన. ఫస్ట్ గణపతి పూజ ఉండే. చిన్న గణపతి ఉంది నా దగ్గర. చిన్న గణపతి పెట్టుకొని పూజ చేసిన పంతులు చెప్పినట్టు. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ ఉండే. వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత పద్మావతి పూజ ఉండే. అది అయిపోయినాక గంట సేపు దాకా పూజ చేసి అన్నీ గంట సేపు చేసిన. చాలా బాగా అనిపించింది. తర్వాత ఆరతి ఇచ్చిన. తర్వాత ఇంకా దీపాలల్లో నెయ్యి అయిపోతుందని మళ్ళీ నెయ్యి పోసిన. పొద్దున దాకా ఉన్నాయి దీపాలు, 12-10 దాకా. తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టిన ప్రసాదం తిన్నాము. మళ్ళీ ఏం చేసినానంటే ప్రసాదం ఏదేదో లడ్డూలు అరటి పండ్లు తిన్నాము. నువ్వుల లడ్డూలు తినలేదు. పిండి దీపాలు కూడా మళ్ళీ సండే రోజు నేను ఏం చేసిన అంటే అన్నీ తీసి కవర్లో కట్టి ఏదైతే తినలేదో పూలు, హారాలు అన్నీ తీసి నేను పొద్దున నీళ్ళల్లో వేసి వచ్చిన. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంది నీళ్ళు పక్కకి, అక్కడ వేసి వచ్చిన. ఎందుకంటే తినకుండా బయట వారేయద్దని అట్లా. స్వీట్ పెట్టినవి తిన్నాం, సేమ్యాలు తిన్నాము. ఇంకా ఇవి తినాలనుకున్నవి తిన్నాము. కాకపోతే నువ్వుల లడ్డూలు కూడా తినలేదు. పెట్టాలనుకుంటే ఆవులకు కూడా పెట్టవచ్చు మనము.
కాకపోతే ఇక్కడ నేను ఆవులు పెట్టాలంటే మార్కెట్కి వెళ్ళాలి, అందుకే ఆవులు పెట్టలేదు. హారతి ఇచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. నచ్చితే మీరు కూడా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను సెకండ్ వారం కూడా ఎలా చేస్తానో వీడియో తీసి మీకు చెప్తాను. మనకు ఎక్కువ ఖర్చు పెట్టాలని అవసరం లేదు, ఒక్క దీపం కూడా పెట్టవచ్చు. ఎంతోమంది ఎన్నో వీడియోలు చెప్పారు, ఇట్లా ఇట్లా అది చేయాలి ఇది చేయాలి, కానీ ఎంత 100 వీడియోలు చూసినా కానీ నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా. మీకు కూడా ఎంత వీలైతే అంత చేసుకొని చూడుర్రి, చేసుకోర్రి. చాలా మంచి అనిపిస్తుంది చూస్తా. ఎంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.